వేద భారత్ ఛానల్ వీక్షకులకు నమస్కారం. ఇంతకుముందు బుద్ధుడు వర్ధమానుడు అనే మహనీయుల గురించి చెప్పుకున్నాం. ఆ బుద్ధుని కాలానికి మగధ రాజ్యాన్ని శిశునాగ వంశానికి చెందిన 4వ రాజు బింబిసారుడు పరిపాలిస్తున్నాడు. అంతకుముందు బార్హద్రథ వంశపు రాజులు 22 మంది పరిపాలించారు. తర్వాత ప్రద్యోతన వంశపు రాజులు 5 పరిపాలించారు. అయోధ్య రాజధాని అయిన కోసల రాజ్యాన్ని ప్రసేనజిత్తు అనే రాజు పరిపాలిస్తున్నాడు. కాశీ రాజ్యానికి పొరుగున ఉన్న వత్స రాజ్యాన్ని ఉదయనుడు అనే మహావీరుడైన రాజు పరిపాలిస్తున్నాడు. అవంతి రాజ్యాన్ని అంటే వేత్రవతి నది ఒడ్డున ఉంది అవంతి నగరం, అదే ఉజ్జయిని అంటున్నాం మనం. ఆ రాజ్యాన్ని ప్రద్యోతనుడు పరిపాలిస్తున్నాడు. ప్రద్యోతనుడు ఒకసారి మాయోపాయంతో వత్సరాజు ఉదయనుడిని బంధించాడు. ఉదయనుడు గజ విద్యలో మంచి నేర్పరి. ఆయనకి ఒక యంత్రంతో చేసిన ఏనుగును అడవిలో వదిలిపెట్టి ఆయన అదేదో ఏనుగు అని దాన్ని బంధించడానికి వస్తే ఉదయనుడి మనుషులు మన ప్రద్యోతనుడి మనుషులు ఆ ఉదయనుడిని పట్టుకుని బంధించి తీసుకుపోయారు. ఆయన చాలా మందిరంలోనే బంధించాడు ప్రద్యోతనుడి కుమార్తె వాసవదత్త. అక్కడ వాసవదత్త ఉదయనుడు ప్రేమలో పడి ఉదయనుడు ఆమెతో సహా తప్పించుకుని తన రాజ్యాన్ని విడిపోయి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ కథ స్వప్న వాసవదత్త అనే నాటకంలో వర్ణించబడింది. దాన్ని రచించినది భాసుడు అనే సంస్కృత కవి. ఉదయనుడు అంగ కళింగ రాజ్యాన్ని కూడా జయించాడని చరిత్ర చెబుతోంది. ఇంకా రాజులు పాలించే రాజ్యాలు కాక జనపదాలు కూడా ఉండేవి. జనపదాలు అంటే ప్రజల ప్రతినిధులు పరిపాలించే రాజ్యాలు. ఆ జనపదాల్లోని ప్రజలే కొందరు పెద్ద మనుషుల్ని తమ పరిపాలనా బాధ్యత వహించుకొని ఎన్నుకుంటారు, వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. అంటే మన దేశంలో ఆనాడే యూరప్ దేశాల కన్నా ముందే, గ్రీసు కన్నా ముందే ప్రజాస్వామ్యం మన దేశంలో ఉంది. కొత్త కాదు మనకి. పాంచాల, మత్స్య, మల్ల, శూరసేన మొదలైన జనపదాలు అప్పుడు ఉండేవి. మత్స్యరాజ్యం అంటే ఈనాడు మన జైపూర్ ఉంది కదా, రాజస్థాన్, అది మత్స్యరాజ్యం. మత్స్యరాజ్యంలోనే పాండవులు అజ్ఞాతవాసం చేశారు. ఆ విరాట నగరాన్ని ఇప్పుడు కూడా ఉంది, బైరాట్ అంటున్నారు. శూరసేన జనపదానికి మధుర రాజధాని. కంసుడు పరిపాలించిన మధుర, శ్రీకృష్ణుడు జన్మించిన మధుర శూరసేన జనపదానికి రాజధాని. ఆ మధుర రాజ్యాన్ని రామాయణ కాలంలో మధు అనే రాక్షసుడు పరిపాలించాడు. అతడు రావణాసురుడు కన్నా గొప్పవాడు. రావణాసురుడు సీతను ఎత్తుకుపోతే ఈ మధువు రావణాసురుడి చెల్లెలు కుంభీనస అని ఆమెను ఎత్తుకుపోయాడు. అంతటి వాడు. తరువాత మగధ రాజ్యాన్ని బింబిసారుడు పరిపాలిస్తున్నాడు కదా, ఆయన కొడుకు అజాతశత్రుడు. ఒక చిన్న అపార్థం వల్ల అజాతశత్రువుకి తండ్రి మీద కోపం వచ్చి ఆయన చెరసాలలో పెట్టాడు. ఆ చెరసాలలోనే ఆయన మరణించాడు. తరువాత తండ్రి చాలా మంచివాడు, తనని ప్రేమించినవాడు అని తెలిసి అజాతశత్రువు చాలా పశ్చాత్తాపడ్డాడు. కోసలరాజు ప్రసేనజిత్తు ఆ కాలంలో ఆయన ఏదో కారణం చేత మగధ రాజ్యం మీదకి దండెత్తి వచ్చి అజాతశత్రువుని బంధించి కూడా సరే పొరుగు రాజు ఇతనికి మనకి సఖ్యత ఉండవలసింది, ఏదో కోపం వచ్చింది, దెబ్బ కొట్టాం అని అతన్ని వదిలిపెట్టేసి ఆయనతో స్నేహం చేసుకున్నాడు. ఆయనకి తన కుమార్తెను కూడా ఇచ్చి పెళ్లి చేశాడు ప్రసేనజిత్తు. మొదట్లో
మగధరాజు అజాతశత్రువుకి జైన మతం మీద, జైన గురువైన వర్ధమానుడి మీద మంచి ఆదరం, గౌరవం ఉండేవి. తరువాత బుద్ధుడి పట్ల కూడా అటువంటి గౌరవాన్ని, ఆదరాన్ని చూపించాడు. నేను నా తండ్రిని చంపుకున్న మహాపాపిని, నాకు చాలా పశ్చాత్తాపం వస్తుంది అని చెప్పి బుద్ధుడితో చెప్పుకుని తన మనస్సుకి శాంతి కలిగే మార్గం ఏమిటా అని చెప్పి అర్థించాడు. అదో కథ. ఇంకా లిచ్ఛవి, వైశాలి అనే జానపదాలు చాలా ఉండేవి ఆ రోజుల్లో. ఇప్పుడు చెప్పాను కదా, లిచ్ఛవి, వైశాలి, ఇంకా అనేక జానపదాలు ఒక 30 మొత్తం కలిసి ఒక సమాఖ్యగా ఉండేవి. అప్పుడు ఒక కన్ఫెడరేషన్ అన్నమాట. అజాతశత్రువుది రాజు పరిపాలించే మగధ రాజ్యం. ఆ సమాఖ్యకి, ఈ మగధ రాజ్యానికి ఒక నిధి విషయంలో ఏదో అభిప్రాయ భేదం వచ్చి అది యుద్ధానికి దారితీసింది. ఆ 30 జనపదాల సమాఖ్య చాలా బలమైనది. వాళ్ళని యుద్ధంలో గెలవాలంటే అది తేలికైన విషయం కాదు. దానికి ఉపాయంగా ఏం చేసేటంటే అజాతశత్రువు తన అమాత్యులలో ఒకటైన వత్సకారుడు అనే మనిషిని వాళ్ళలోకి పంపించాడు. ఈ వత్సకారుడు ఆ లిచ్ఛవి జనపదానికి వెళ్ళి, నన్ను అజాతశత్రువు అవమానించాడు, నేను సహించలేని అవమానాన్ని, అందుకని అక్కడి నుంచి వచ్చేసాను, మీ దగ్గరే ఉంటాను, ఇంకా ఆ దుర్మార్గుడిని ఇంక మళ్ళీ ఎప్పుడు చూడను అని చెప్పి వాళ్ళ పంచాన్ని చేరాడు. మెల్లిగా కుతంత్రాలతోటి ఆ లిచ్ఛవి, వైశాలి మొదలైన జనపదాల పెద్దలలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపోహలు, విభేదాలు సృష్టించాడు. వాళ్ళందరూ కలిసి ఉమ్మడిగా ఏ నిర్ణయము తీసుకోలేని పరిస్థితిని కల్పించాడు. ఇప్పుడు యుద్ధం వచ్చింది, యుద్ధం వస్తుంది. మగధ రాజ్యానికి ఆ లిచ్ఛవీయుల సమాఖ్యకి యుద్ధ ప్రయత్నాలకి తన అప్పటి రాజధాని, రాజగృహం అనువుగా లేదు అని అజాతశత్రువు భావించాడు. జరాసంధుడి కాలం నుంచి గిరివ్రజపురం రాజధానిగా ఉండేది మగధకి. ఆ పక్కనే రాజగృహం అని ఇంకొక చిన్న రాజధాని నిర్మించుకుని అక్కడి నుంచి పరిపాలన చేస్తూ ఉండేవారు. అది ఈ యుద్ధ ప్రయత్నాలకి పెద్ద యుద్ధం వస్తుంది, ఇది సరిపోదు, అనువుగా లేదు అని చెప్పి శోణానది, గంగానదిలో కలిసే చోట ఒక కొత్త నగరాన్ని పటిష్టంగా నిర్మించుకునే ప్రయత్నం చేశాడు అజాతశత్రువు. ఆ నగరమే పాటలీపుత్రం, నేటి పాట్నా. అజాతశత్రువు నిర్మించాక అప్పటి నుంచి ఇప్పటికీ పాటలీపుత్రం ఆ రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. ఈ నగర నిర్మాణం అయ్యాక దాని ప్రారంభోత్సవానికి బుద్ధుడిని ఆహ్వానించాడు అజాతశత్రువు. బుద్ధుడు వచ్చాడు, శుభాకాంక్షలు, ఆశీర్వచనం ఇచ్చాడు, వెళ్ళాడు. తరువాత యుద్ధం జరిగింది. 16 సంవత్సరాలు జరిగింది. 16 సంవత్సరాలు జరిగితే ఈ వత్సకారుడు అనే మంత్రి కల్పించిన విభేదాల వల్ల, భేదోపాయం వల్ల, ఇంక ఇతర కారణాల వల్ల, ఇతని సైన్య శక్తి వల్ల అజాతశత్రువు యుద్ధంలో గెలిచాడు. అజాతశత్రువు తరువాత ఇంకో 4-5 రాజులు అయ్యాక ఆ శిశునాగ వంశంలో ఆఖరి రాజు మహానంది. మహానందికి రాణులు ఉండేవారు. ఒక రాణి శూద్రవనిత, ఆమె కుమారుడు నందుడు. మహానందితో శిశునాగవంశ పరిపాలన అంతమైపోయి ఈ నందుడు రాజ్యానికి వచ్చాడు. దానితో నందవంశం మొదలైంది. నందుడు రాజు అయిన విధానం స్పష్టంగా ఇది అని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే వివిధ గ్రంథాలు వివిధ రకాలుగా చెప్పాయి. అన్నిటి సారాంశము ఏమిటంటే, రాణి నందుడు కుట్ర చేసి రాజుగారిని చంపేశారు.
ఆయనకున్న మిగతా కుమారులను కూడా చంపేసి నందుడు రాజు అయ్యాడు. మగధ రాజ్యం చాలా విశాలమైంది, బలమైంది, సైనిక శక్తి కలిగింది. నందుడు దానికి రాజు అయ్యాడు. ఈ నందుడితోటే నందో రాజా భవిష్యతి అనే నానుడి ఒకటి వచ్చింది. నందో రాజా భవిష్యతి అంటే నందుడే రాజు అవుతాడు అని. దీని కథ ఏమిటంటే కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఇంకా మహానంది పరిపాలిస్తున్న రోజుల్లోనే, నందుడి తల్లి అంతఃపురంలో ఒక రాణిగా ఉన్న రోజుల్లోనే అంతఃపురానికి ఒక విదేశీ వర్తకుడు వచ్చాట. విలువైన నగలు, వజ్రాలు, మణులు చూపిస్తున్నాడు తెచ్చాను. ఈ రాణులందరూ మోజుపడి తమకు కావలసిన వస్తువులు వెల ఇచ్చి కొనుక్కుంటున్నారు. నందుడి తల్లికి చూస్తే అందులో ఏదో రత్నహారం, వజ్రాలహారం ఏదోటి ఆవిడికి బాగా నచ్చింది, ఇష్టపడింది. దాన్ని మురిపెంగా చూసుకుని, కానీ నా దగ్గర డబ్బు లేదు బాబు, ఈ కొనలేను, దీని వల్ల చెల్లించలేను, నాకు వద్దు అని ఇచ్చేసింది. ఆ వర్తకుడు ఏమన్నట్ట, రాణిగారు మీకు అంత నచ్చిన విషయం అయితే తీసుకోండి, డబ్బులు మీరు ఇప్పుడు ఇవ్వక్కర్లేదు, నేను మళ్ళీ ఎప్పుడో వస్తాను, అప్పుడు ఇద్దరుగా డబ్బు కనుక మీకు మోజుపడ్డారు కనుక, ఇష్టపడ్డారు కనుక మిమ్మల్ని నిరాశపరిచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, మీరు తీసుకోండి అమ్మా అన్నాడు. నాయనా, నాకు రాజుగారి ఆదరణ లేదు, ఆయన నాకేమీ పెద్దగా ఏదో ఇచ్చి నన్ను గౌరవిస్తాడనే నమ్మకం లేదు, నువ్వు మళ్ళీ ఎప్పుడో వస్తే అప్పటికి కూడా నా దగ్గర దీని వెలకి సరిపడా సొమ్ము చేరుతుందని నేను చెప్పలేను, నాకు వద్దు, తీసుకెళ్ళిపోవాలి అంటే అప్పుడు ఈ రాణి దగ్గర ఉన్న పరిచారిక లేక చెరుకెత్తే అందిట, ఓ వెర్రి రాణి, ఎందుకు వద్దంటావు, తీసుకుంటే ప్రస్తుతం నీ మోసు తీరుతుంది, నీకు సంతోషంగా ఉంది, ఆ హారం మెళ్ళ వేసుకుంటావు, నీ ఆనందం నీకు దక్కుతుంది. తర్వాత వర్తకుడు ఎప్పుడో వచ్చినప్పుడు అంటావా, అప్పటి సంగతి ఇప్పుడు ఎందుకు ఊహించుకుని బాధపడతావు? ఈ వర్తకుడు చచ్చిపోవచ్చు, రాలేకపోవచ్చు, లేదా ఒకవేళ వచ్చినా అప్పటికి మీ దగ్గర ఏదో కారణంగా దీని వెల చెల్లించదగిన డబ్బు నీ దగ్గర చేరచ్చు, లేదా మీ మహారాజుకి నీ మీద ప్రేమ కలిగి నీకు లెక్కలేని ద్రవ్యం ఇవ్వచ్చు అప్పటికి, లేదా అప్పటికి నీ కొడుకు నందుడే రాదు కావచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇప్పటికిప్పుడు నీకు సంతోషం కలగడం ఖాయం కనుక వద్దు అనకు అని చెప్పిందిట ఆ పరిచారిక లేదా చెలికెత్తే. దానితో నందోరాజా భవిష్యత్తు ఎప్పుడు ఎలాగే ఉంటుందా పరిస్థితి అనే నానుడి ఏర్పడింది. ఎలాగైతేనే ఆ మాట నిజమైంది, నందుడు రాజు అయ్యాడు. అంటే స్పష్టంగా ఏ విధంగా అయ్యాడు అనే విషయం మనకి తెలియకపోయినా ఆ రాజుగారు చనిపోవడం, ఆయన గారి ఇతర కుమారులు కూడా చనిపోవడం, అది కూడా ఈ రాణి నందుడు వీళ్ళిద్దరు కుట్రవాళ్ళు చనిపోవడం జరిగింది. నందుడు రాజు అయ్యాడు. నందుడు రాజు అయ్యగానే ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఏమిటంటే ఇతను కల్పకుడు అనే ఒక జైన సాధువు ఉండేవాడు. సాధువు అంటే సాధువు కాదు, జైనమత ప్రచారం చేస్తూ ఉండేవాడు. అతడిని నందుడు తన అమాత్యుడిగా చేర్చుకున్నాడు. ఆ కల్పకుడు యుద్ధ వ్యూహాలలో మంచి నైపుణ్యం గలవాడు. నందుడికి క్షత్రియులంటే ద్వేషం. అతను చిన్నదనం పరిస్థితి కావచ్చు, ఇతని తల్లి శూద్రురాలు, ఇతర క్షత్రియ సవతులు ఈమెను పెద్ద ఆధారంగా చూసి ఉండకపోవచ్చు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ వజ్రాల వ్యాపారం వచ్చినప్పుడు తల్లి పరిస్థితి, ఆ పరిస్థితిలో పెరిగిన నందుడికి ఒక పగ ఏర్పడి ఉండొచ్చు క్షత్రియ జాతి మీద. అతను ఏం చేశాడంటే ఈ జైన మంత్రి కల్పకుడి సహాయంతో అతని వ్యూహచాతుర్యాన్ని ఉపయోగించుకుని ఉత్తర భారతదేశంలో ఉన్న క్షత్రియ రాజ్యాలన్నిటి మీద దాడి చేసి ఆ క్షత్రియ వంశాలన్నిటినీ నిర్మూలన చేశాడు. ఒక రాజును ఓడించి అతని రాజ్యాన్ని పరిపాలించుకోవడం కాదు, నిశ్శేషంగా వారిని వారందరినీ సంహరించాడు. ఆనాటి ప్రాచీన రాజవంశాలైన పాంచాల, ఇక్ష్వాకు, హైహయ, కాళింగ, అశ్మక, కురు, మైథిల, శూరసేన, వీతిహోత్ర మొదలైన సుప్రసిద్ధ ప్రాచీన క్షత్రియ వంశాలన్నీ కూడా నిర్మూలమైపోయాయి నందుడి ఉద్యమంలో.
ఆ ఇక్ష్వాకులు అనేవాళ్ళు అక్కడ చచ్చిపోగా నాశనం అయిపోగా దక్షిణ భారతదేశానికి కొందరు పారిపోయి వచ్చారు. వాళ్ళే కొన్నాళ్ళు శాతవాహనుల దగ్గర సేనాపతులుగాను ఇంకో రకంగానూ ఉండి వాళ్ళు ఆంధ్ర రాజ్యంలో వాళ్ళు కొన్నాళ్ళు పరిపాలన చేశారు. ఆంధ్రదేశానికి కూడా ఇక్ష్వాకు వంశ పురాతన పరిపాలన కొన్నాళ్ళు సాగింది. మనం చాలా ప్రాచీన కాలంలో ఏదైనా చెప్పాల్సి వస్తే ఆ ఇక్ష్వాకుల కాలం నాటిది అంటాం. ఆ ఇక్ష్వాకుల కాలం అంటే రాముడు దశరథులు ఆ ఇక్ష్వాకులు కాదు, మన ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ఇక్ష్వాకు రాజవంశపు చరిత్ర ఆ కాలం అని అర్థం. అంటే మనం చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ సుప్రసిద్ధమైన అతి ప్రాచీనమైన క్షత్రియ వంశాలన్నీ నందుడి వల్ల నిర్మూలమైపోయాయి. తరువాత ఈ రాజ్యాలన్నీ జయించి ఉత్తర భారతదేశంలో ఏకఛత్రాధిపత్యాన్ని నందుడు స్థాపించుకున్నాడు. మగధ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అంతకుముందు కనీసం కొంతకాలం ముందు వరకు ఉత్తర భారతదేశంలో ఈ రకమైన సామ్రాజ్యం ఏకఛత్రాధిపత్యం లేదు. నందుడే ప్రథమ సామ్రాజ్య నిర్మాత. కొంతకాలంలో ఈ నందుడు అతని కొడుకులు యనమండుగురు, వీళ్ళని నందవంశం అంటారు. ఈ నందవంశ పరిపాలన 44 సంవత్సరాలు జరిగింది అని ఒక లెక్క. 100 సంవత్సరాలని ఇంకొక లెక్క అంటారు. మొదటి నందుడు 88 సంవత్సరాలు, మిగతా యనమండుగురు కొడుకులు కలిపి 12 సంవత్సరాలు అని ఒక లెక్క. 44 మొత్తం తండ్రి యనమండుగురు అని ఒక లెక్క. ఈ అన్నదమ్ములందరూ కూడా కొన్ని సంవత్సరాలు పెద్దవాడు, తర్వాత రెండోవాడు, తర్వాత మూడోవాడు, అలాగే ఒకరి తర్వాత ఒకరు పరిపాలన చేశారు. తండ్రి కొడుకు, వాడు చచ్చిపోయాక ఇంకో కొడుకు, వాడు చచ్చిపోయాక వాడి కొడుకు, అలా కాదు. మొత్తం మొదటి రాజ్యానికి వచ్చిన నందుడు, అతని కొడుకులు యనమండుగురు కలిసి 90 కలిసి నవనందులు అంటారు. వీళ్ళు మొత్తం సుమారు 44 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ పెద్ద నందుడిని మహాపద్మనందుడు అంటారు. మహాపద్మనందుడు అంటే మహాపద్మం అనేది మన సంఖ్యామానంలో ఒక మాట. మనకి 1,00,000, కోటి అంటామే. అలాగే ఇంకా పైకి వెళ్ళిన కొద్దీ అర్బుదం, నిర్బుదం, అలాగే పద్మం, మహాపద్మం, శంఖం, మహాశంఖం అనే లెక్కలు ఉన్నాయి మనకి. పద్మం అంటే కోట్లు. అలాంటి పద్మాలు 10 అయితే మహాపద్మం. వీడిని మహాపద్మనందుడు అని ఎందుకన్నారంటే ఇతను 10 పద్మాల అంటే ఒక మహాపద్మం సంఖ్య గల బంగారు నాణ్యాలని కలిగి ఉండేవాడట. దాన్ని ఎక్కడ దాచాడు? గంగానది గర్భంలో ఒక పెద్ద కొండరాయిని తొలిచి ఆ బిలంలో ఈ డబ్బంతా దాచిపెట్టి దాని సీసంతో మూసేశాడట, కరిగించి పోతపోసి. కనుక అతన్ని మహాపద్మనందుడు అంటారు. తరువాత అతని యనమండుగురు కొడుకులు ఒకరి తర్వాత ఒకరు రాజ్యం చేశారు. ఆఖరి వాడు ధననందుడు. ఈ ధననందుడు మహాడబ్బు పిచ్చిగలవాడు. ప్రజల మీద ఇంకా విపరీతంగా విచక్షణ లేకుండా పన్నులు వేసి ప్రజలను పీడించి ఎవరి వాళ్ళని క్రూర హింసల పాలు చేసి డబ్బు సంపాదించాడు. అందుచేత ప్రజలు అతన్ని చేదరించుకున్నారు. తరువాత అతను రోళ్ళు, జిగురు, రాళ్ళు వంటి వస్తువుల మీద కూడా పన్నులు వేశాట. మహానుభావుడు. దురాశాపరులందరికీ ఆదర్శప్రాయుడు. ఈ నవనందులతోటి నందవంశం పరిపాలన అయిపోయింది. ఈ కాలంలో మన సామాజిక ఫలితం ఏమిటంటే మన క్షాత్రశక్తి వినాశనం. ఇది మన దేశంలో 3 సందర్భాల్లో జరిగింది. మొదట ఇది ఇప్పుడు చెప్పుకున్నాం, కార్తవీర్యార్జునుడు క్షత్రియులందరినీ సంహరించినప్పుడు క్షాత్రశక్తి నాశనం ఒకసారి జరిగింది. తరువాత మహాభారత యుద్ధంలో ఇంకొకసారి జరిగింది. ఎందుకంటే అప్పుడు దేశంలో ఉన్న రాజులందరూ తమ తమ సైన్యాలతో వచ్చి 18 అక్షోహిణీయులుగా ఏర్పడి ఒకళ్ళకి వ్యతిరేకంగా ఒకళ్ళు చేరి 18 రోజుల పాటు యుద్ధం చేసి మొత్తం అంతా తెచ్చిపోయారు. ఎవరు మిగలేదు. ఏదో పాండవులు ఒకళ్ళిద్దరు అలాంటి రాజ్యం చేసినట్టు తప్ప. దానితో
ఎవరో రాజ్యం ఒకరి నుంచి ఇంకొకరు లాక్కోవడం అనేది వాళ్ళ కుటుంబానికి పరిమితమైన ఫలితం. కానీ దేశానికి జరిగిన దుష్ఫలితం ఏమిటంటే సాంప్రదాయకంగా వస్తున్న యుద్ధ విద్య అంతరించిపోయింది. అంతకుముందు ఏవో అస్త్రాలు శస్త్రాలు రకరకాల పేర్లు విన్నాం మనం ఆ మహాభారత యుద్ధంలో ప్రయోగించబడినవి. తర్వాత వ్యూహాలు, శకట వ్యూహం, గరుడ వ్యూహం, క్రౌంచ వ్యూహం, శయన వ్యూహం, సర్వతోభద్ర వ్యూహం, మకర వ్యూహం, ఇంకా బాగా మనకు గుర్తున్నది పద్మవ్యూహం. ఇలాంటి వ్యూహాలన్నిటినీ చాలా వ్యూహాలని ఆ మహాభారత యుద్ధంలో 18 రోజుల్లోనూ వాళ్ళు వీళ్ళు పన్ని యుద్ధం చేసినట్టుగా మనకి మహాభారతం చెప్తోంది. ఆ వ్యూహాలు ఏమైపోయాయి, అవి ఎలా ఉండేవి, వాటిని ఎలా వేసేవారు, వాటిని ఎలా నడిపించేవారు, ఆ విద్య అంతే. ఆ యుద్ధంతో ఆఖరు. తర్వాత వాటి పేరు తెలిసిన వాళ్ళు విన్నవారు మళ్ళీ ఏర్పరిచిన వారు లేరు. అంటే ఈనాటి నుంచి యుగాల నుంచి పారంపరికంగా సాంప్రదాయకంగా భారత జాతికి వస్తున్న యుద్ధ విద్య ఆ మహాభారత యుద్ధంతో నశించిపోయింది. అది రెండవ దెబ్బ మన క్షాత్రశక్తికి, సమాజం క్షాత్రశక్తికి. మూడవది నందుడి కాలంలో జరిగింది. నందుడు పనిగట్టుకుని ద్వేషంతో క్షత్రియ వంశాలన్నిటినీ నాశనం చేశాడు. మన సమాజంలో క్షాత్రశక్తికి ఇది మూడవ దెబ్బ. ఎందుకంటే ఒక సమాజానికి యుద్ధ నైపుణ్యం అవసరం. ఒక తెగకి కానీ, ఒక రాజ్యానికి కానీ, ఒక సామ్రాజ్యానికి కానీ, ఒక సమాజానికి కానీ ఎప్పుడు శత్రు భయం ఉంటూనే ఉంటుంది. ఇది మానవ స్వభావం. ఒక అసంఖ్యాకమైన ఆవులను, మేకలను, గేదెలను ఒక అడవిలో వదిలేస్తే అవి ప్రశాంతంగా బతుకుతాయి, ఏ గొడవ లేకుండా. కానీ మనుషులు అలా కాదు. మనుషులు ఇవన్నీ వ్యవహారాలు అన్నీ వస్తాయి. కనుక ఒక సమాజం, ఒక దేశం, ఒక జాతి, ఒక రాజ్యం భద్రంగా ఉండాలంటే అది యుద్ధ నైపుణ్యాన్ని, కాస్తో కూస్తో సమరశక్తిని కలిగి ఉండాలి. తప్పదు. ఆ విద్య మనకి పరంపరంగా వేద విద్య ఎలాగైతే వికసించిందో మన యుద్ధ సంప్రదాయం, యుద్ధ కళ కూడా అలాగే వికసించింది. ఆ పరంపరాగతంగా సాంప్రదాయకంగా వికసిస్తూ ఒక తరం తర్వాత ఒక తరానికి అందుతూ వచ్చిన యుద్ధ విద్య, సమర కౌశలం ఈ 3 దెబ్బలలో మన సమాజానికి నశించిపోయింది. ఒక వెలితి ఏర్పడింది. ఈ వెలితి ఏర్పడిన సందర్భంలో మన మీదకి దండయాత్రకు వచ్చాడు అలెగ్జాండర్. అతడి విషయం తర్వాత చెప్పుకుందాం. ఇప్పటికి స్వస్తి.